టుడే న్యూస్ కి స్వాగతం. వైద్యో నారాయణ హరి అనే పదానికి ప్రతిరూపం శంకర్పల్లి స్వర్గీయ డాక్టర్ నరసింహారెడ్డి గారికి స్థానిక సేవా ఫౌండేషన్ కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న శంకర్పల్లి సేవా ఫౌండేషన్ సభ్యులు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ మాట్లాడారు. గత 40 ఏళ్లుగా నరసింహారెడ్డి గారు రోగులకు చేసిన వైద్య సేవలు అమోఘమని కొనియాడారు. నేటి ప్రస్తుత కాలంలో విద్యారంగం, వైద్య రంగం డబ్బుతో ముడిపడి ఉందని, కానీ డాక్టర్ నరసింహారెడ్డి గారు మాత్రం నీతిగా, నిజాయితీగా ఒక నిజమైన వైద్యుడి భావన ఎలా ఉంటుందో అలా రోగానికి తగ్గ మందులు మాత్రమే ఇచ్చి తన మానవత్వ విలువల్ని చాటడం అనేది వర్ణనాతీతమని తెలిపారు. ప్రస్తుత కాలంలోని కొద్దిమంది డాక్టర్లు ధనార్జనే ధ్యేయంగా రోగుల పట్ల అధిక డబ్బులు తీసుకుంటున్న సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే అని గుర్తు చేశారు. అయితే డాక్టర్ నరసింహారెడ్డి చివరి శ్వాస వరకు వైద్య విలువల్ని కాపాడుతూ భావితరం వైద్యులకు ఆదర్శంగా నిలిచిన డాక్టర్ అని నరేష్ కుమార్ పిలుపునిచ్చారు. కాబట్టి నేటి తరం డాక్టర్లందరూ నరసింహారెడ్డి గారి సేవల్ని స్ఫూర్తిగా తీసుకుని డాక్టర్ల పుట్టినరోజులు గానీ, తమ కుటుంబ సభ్యులు, అమ్మనాన్నల జయంతులు గానీ, ఆసుపత్రికి వచ్చిన రోగులకు రోగం తగ్గ వైద్యం చేసి మానవతను చాటాలని శంకర్పల్లి సేవా ఫౌండేషన్ తరపున డాక్టర్లందరికీ నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ వేణేంద్రాచారి, మాజీ వార్డు మెంబర్ ఎం నాగమణి, ఫౌండేషన్ సభ్యులు కండక్టర్ రాజు, కరెటి రవి, వైభవ్, శ్రీరాములు, మురళీకృష్ణ, లక్ష్మీ, కస్తూరి, కృష్ణ సార్ తదితరులు ఉన్నారు. ఈరోజు శంకర్పల్లిలో 45 ఏళ్ల క్రితం సుమారుగా నాకు తెలిసినంత వరకు డాక్టర్ నరసింహారెడ్డి గారు వచ్చి ఇక్కడ హాస్పిటల్ పెట్టిన తర్వాత వైద్యో నారాయణ హరి అని ఏదైతే వైద్యశాస్త్రంలో ఉందో దానికి తగ్గ ప్రతిరూపం డాక్టర్ నరసింహారెడ్డి గారు. ఆయన చనిపోయి ఈ రోజుకు 11 రోజులు అవుతుంది. సో ఆయనకు సంబంధించి మా శంకర్పల్లి సేవా ఫౌండేషన్ సభ్యులందరి తరఫు నుండి, అలాగే మా ఇంటి తరఫు నుండి మాజీ వార్డు మెంబర్ నాగమణి సార్, తర్వాత లక్ష్మీ, కస్తూరి, మురళీకృష్ణ, మన లెక్చరర్ కృష్ణ సార్ గారు, అన్న అండ్ వేణేంద్ర సారి, మా అన్నయ్య శ్రీరామ్, కండక్టర్ రాజు, రవి యాదవ్, మా కుటుంబము సేవ ఫౌండేషన్ ఈ మహానుభావునికి నివాళులు అర్పిస్తుంది. ఈరోజు చాలా గర్వంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు వైద్యో నారాయణ హరి ఎందుకంటే ఇవాళ ఉన్న డాక్టర్లు అందరూ తన వృత్తిని ఎట్లా చేస్తుందంటే ఒక కమర్షియల్కి వెళ్ళిపోతుంది. అంటే వ్యవస్థలు అన్నీ అట్లా మారిపోయినాయి. విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, ఇంకా కొన్ని అత్యవసరమైన పరిస్థితులు అన్నీ ఉన్న రంగాలలో డబ్బే ప్రధానమైంది, సేవ తక్కువైంది. కానీ ఈ డాక్టరు ఒక రోగిని పల్సు పట్టి చూసి ఇతనికి ఏం రోగం ఉంది, ఏం టాబ్లెట్లు వాడాలి, ఇంజక్షన్ అవసరమా లేదా అని ఆలోచించి ట్రీట్మెంట్ ఇచ్చిన గొప్ప డాక్టరు నరసింహారెడ్డి గారు. ఇతను ట్రీట్మెంట్ చేసిన ప్రిస్క్రిప్షన్ చూస్తే, అప్పుడు మా అమ్మ పద్మమ్మ పేరు, పేషెంట్ ఉన్నప్పుడు నేను దగ్గరనే ఉన్నాం. డాక్టర్ మోహన్ రావు జనరల్ ఫిజిషియన్, అసలు నరసింహారెడ్డి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూసినా, రిపోర్ట్ చూసినా కూడా ఆయన కూడా అప్రిషియేట్ చేసి నమస్త చేసిండు. నా కళ్ళ ముందు అంత గొప్ప డాక్టరు చనిపోయిండు. ఇప్పుడున్న శంకర్పల్లి ఉన్న డాక్టర్లు అందరు కూడా అంత చాలా చిన్నోళ్ళు, కొత్త వాళ్ళు అందరు వచ్చారు. అందరు మంచి డాక్టర్లే, అంతా సేవ చేసి పేషెంట్లకు లాభం చేద్దాము, ఆరోగ్యాన్ని ఇద్దామనే ప్రయత్నం చేస్తారు. బట్ అక్కడ దే ఆర్ టేకింగ్ మోర్ మనీ. ఇప్పటి నుంచి ఏం చేయండి సార్, ఆ రోజు సారు శవయాత్రలో ప్రతి ఒక్క డాక్టరు అంత్యక్రియలకు వచ్చారు, ఏది శ్మశానం వరకు. అక్కడ ఈయన చేసిన నీతి నిజాయితీని, ఒక ధర్మబద్ధంగా ఎథిక్స్ ని, మారల్స్ ని మర్చిపోకుండా సిన్సియారిటీగా డాక్టరు పేషెంట్లకు వైద్యాన్ని అందించిండు. డబ్బులకు ఆశపడకుండా ఆరోగ్యం కోసమే పనిచేసిన గొప్ప డాక్టరు నరసింహారెడ్డి గారు. కాబట్టి శంకర్పల్లిలో ఉన్న జూనియర్ డాక్టర్లు కానీ, సీనియర్ డాక్టర్లు అందరూ ఏం చేయండి సార్ అంటే, మీ బర్త్డేలకు, మీ అమ్మనాన్న బర్త్డేలకు, మీకు ఇష్టమైన రోజుల్లో ఈ డాక్టర్ కోసము ఆ రోజు చాలా క్లారిటీగా ట్రీట్మెంట్ ఎంత అవసరం పేషెంట్కు అంతే ట్రీట్మెంట్ ఇచ్చి అంతే డబ్బులు వసూలు చేసుకోవాలని చెప్పి కోరుతున్నా. నమస్తే.